Hi friends, welcome to my channel. Today meekosam this video sponsored by iPhone, Woolworth, Nestle, Axis Bank, Ashirwad, Ambika Darbar Bhakti, Book My Show, Brew, Comfort, Central Fresh, Everest Masala, Glow and Lovely, Meesho, Jar, Nokia, Patanjali, Thumbs Up and Vaseline. Hi friends, welcome to my channel. Today meekosam జో ఎస్పీ అంటే ఏంటో తెలుసా? జొన్న పిండి సరపిండి. అదిగో వీడియోలో కనపడుతుంది కదా, ఆ ఇంగ్రీడియంట్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ కలిపాను, దాంతో జో ఎస్పీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకా ఎందుకు ఆలస్యం, ప్రాసెసింగ్లోకి వెళ్దాం. దానికోసం ఒక గిన్నెను తీసుకొని దాంట్లో నేను కప్పున్నర అయితే జొన్న పిండిని తీసుకున్నాను. దానికి తగినన్ని 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కచ్చా వెచ్చగా దంచుకొని యాడ్ చేశాను. ఒక చిటికెడంత జీలకర్ర యాడ్ చేశాను. అట్లే గుప్పడంత శనగపప్పు, గుప్పడన్ని పల్లీలు, గుప్పడన్ని నువ్వులు యాడ్ చేశాను. తగినంత సాల్ట్ను వేసి అంతా కలిసేలా కలుపుకున్నాను. ఆ తర్వాత చిటికెడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను. కట్ చేసిన కొత్తిమీరను, కల్లిమాకు ముక్కలు వేసాను. ఇగో స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, ఉల్లికాడలు చిన్న చిన్నగా కట్ చేసినవన్నీ తీసుకొని యాడ్ చేశాను. ఈ యాడ్ చేయడం వల్ల ఈ జొన్న పిండి రెసిపీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ జొన్న పిండితో రొట్టెలే కాకుండా అప్పుడప్పుడు ఈ జోఎస్పీని కూడా చేయండి. మీకు టేస్ట్ నచ్చినట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ అయితే మెత్తగా అంటే లూజ్గా కాకుండా, అలానే గట్టిగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అది చాలా అంటే స్మూత్గా ఉండాలి, అలానే లూజ్గా ఉండొద్దు. సో ఒక 5 నిమిషాలు కలిపెట్టి 5 నిమిషాలు పక్కగా పెట్టుకున్నాక ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. ఎందుకంటే గిన్నె కట్టుకోకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తే మంచిగా వస్తుంది ముందు కాబట్టి. సో దానికి కావాల్సినంత తీసుకొని చేతులలో అట్లా ప్రెస్ చేసి ఆ గిన్నెలో అప్లై చేయాలి. కొంచెం బాగా పలసగా కాకుండా, అలానే మందంగా కాకుండా, చేతులతోటి అంటే ఫింగర్స్ తోటి మాత్రమే ప్రెస్ చేస్తూ ఆ గిన్నె చుట్టూ పెట్టుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెడితే ఏమవుతుందంటే అందులో ఉన్న ఆయిల్ అంతా మీదికి ఎక్కొచ్చి జోఎస్పీ మంచిగా కాలుతుంది. ఇక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గనియాలి. అలా మూత పెట్టడం వల్ల జోఎస్పీ మంచిగా స్టీమ్ అయ్యి నూనె మీదకి వస్తుంది. అలా వచ్చిందన్నప్పుడు మనం సైడ్లు తిప్పుతూ ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి గిన్నెను అటు ఇటు కదిలిస్తూ చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని కొంచెం సైడ్కి అంటూ ఎందుకంటే అది మందపాటి గిన్నె కదా, సో అలా కాల్చుకొని నూనె మొత్తం మీదికి వచ్చేలా స్లోగా గిన్నెను తిప్పుతూ లో ఫ్లేమ్లో కాల్చుకుంటూ ఆ గిన్నె నుండి ఆ సరపిండి మీదికి లేచేలా అంతసేపు కాలుస్తూ ఉంటే చాలా టేస్టీగా బ్రౌనిష్ కలర్లో వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా నూనె మొత్తం పైకి వచ్చేలా అయిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా అయితేనే జోఎస్పీ చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసాం కదా మగ్గుతుంది అని అనుకుంటే మాత్రం మాడిపోతుంది. సో బీ కేర్ఫుల్. ఇగో నూనె రావడం ఆగిపోయింది కదా, ఇక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అదిగో వీడియోలో చూస్తున్నట్టుగా మెల్లగా సైడ్ లెమన్ నుంచి తీస్తే సరిపోతుంది. జోఎస్పీ రెడీ. ఇది తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్రమోటెడ్ బై టెస్లా లోబ్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.